నెక్స్ట్ వచ్చి ఇది 10th క్లాస్లో చాప్టర్ 1 రియల్ నెంబర్స్ ఎక్సైజ్ 1.1లో థర్డ్ రోమన్ సమ్స్ అనమాట. ఇవి థర్డ్ రోమన్లో 3 సమ్స్ ఉన్నాయి. ఇచ్చిన క్వశ్చన్ ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటీజర్స్ బై అప్లయింగ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూస్ చేసి మనం దీని యొక్క ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పాలంట. ఫస్ట్ వన్ 12, 15 అండ్ 21 ఈ 3 నెంబర్స్ ఇచ్చాడు. ఫస్ట్ మనం ఈ 12 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి రాసుకుందాం. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఫస్ట్ ఈ 12 అనే నెంబర్ని మనం 2తో డివైడ్ చేసాం. 2తో డివైడ్ చేస్తే ఎంత అవుద్ది అంటే 12లో హాఫ్ 6, మళ్ళీ 6ని 2తో డివైడ్ చేస్తే 3. మనకు వచ్చింది అంత ఇక్కడ 2 × 2 × 3 అంటే 2 అనేది 2 టైమ్స్ ఉంది కాబట్టి 2^2 × 3^1. ఇది ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 అనమాట. నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 15. నెక్స్ట్ మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే 15 గురించి రాసుకుంటే 15ని మనం 2తో డివైడ్ చేయలేము కాబట్టి నేను 3తో డివైడ్ చేస్తున్నా. 3తో డివైడ్ చేస్తే 15 అంటే దీన్ని 3 × 5 ఒకటే ఉంది కాబట్టి పవర్ 1 అని చెప్పి రాసుకున్నాం. నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 21 సేమ్ ఈ 21ని కూడా ఫస్ట్ మనం 2తో డివైడ్ చేయలేము కాబట్టి 3తో డివైడ్ చేస్తున్నా. 21ని 3తో డివైడ్ చేస్తే 7 అంటే 3 × 7 ఇది కూడా 1 పవర్ 1. ఫస్ట్ మనం హెచ్సిఎఫ్ రాసుకుందాం. హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 15 అండ్ 21. ఈ 12కి 15కి 21కి హెచ్సిఎఫ్ అంటే మూడిట్లో ఏదైతే కామన్గా ఉందో దాని యొక్క లీస్ట్ పవర్ని రాసుకుంటాం మనం. లీస్ట్ పవర్ 3^1 దాంట్లో 3 కామన్గా ఉంది. నెక్స్ట్ 3^1 కామన్గా ఉంది అంటే 3^1 దట్ ఈస్ 3. నెక్స్ట్ ఎల్సిఎం ఆఫ్ 12, 15 అండ్ 21. ఇందులో మనం హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందో అది రాసుకుంటాం మనం. అంటే ఫస్ట్ ఈ కామన్గా ఉన్నది ఏదైతే ఉందో అది రాసుకుందాం. 3^1 ఇంటూ నెక్స్ట్ రిమైనింగ్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. 2^2 నెక్స్ట్ ఇందులో ఉన్న 5^1 ఇంటూ ఇందులో ఉన్న 7^1 అనమాట. నెక్స్ట్ దీన్ని 3^1 అంటే 3, 2^1 అంటే 2^2 అంటే 2 × 2. నెక్స్ట్ 5^1 అంటే 5 × 7. ఇందులో మనం ఈ 2 పక్కన పెట్టుకుంటాను నేను. 5 × 2 10 కాబట్టి 3 2s are 6, 6 7s 42 × 10 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 420 అని ఆన్సర్ అనమాట. ఓకేనా? ఇది హెచ్సిఎఫ్, ఇది ఎల్సిఎం. ఓకేనా? నెక్స్ట్ వచ్చింది సేమ్ ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటీజర్స్ బై అప్లయింగ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఇందులో వచ్చిన 3 నెంబర్స్ 17, 23, అండ్ 29. ఫస్ట్ దీని యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 17. ఈ 17 అనేది డైరెక్ట్గా ప్రైమ్ నెంబరే కాబట్టి నేను 1 × 17 అని చెప్పి రాసుకుంటున్నాను. నెక్స్ట్ అగైన్ ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 23. ఈ 23 కూడా ప్రైమ్ నెంబర్ కాబట్టి 1 × 23. నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 29. ఇది 29 ఇది 29.
దట్ ఈజ్ ఈక్వల్ టు 1 × 29. నెక్స్ట్ మనం ఇక్కడ HCF ఆఫ్ 17, 23 అండ్ 29 ఈ మూడిట్లో అంటే 3 కూడా ప్రైమ్ నెంబర్సే కాబట్టి మనకి ఎక్స్ట్రాగా 1 అని చెప్పి రాసుకున్నాను నేను. ఓకేనా. ఇప్పుడు దీని యొక్క HCF 1 వచ్చింది. నెక్స్ట్ LCM ఆఫ్ 17, 23 అండ్ 29 దీని ఎల్సిఎం ఎలా రాసుకుంటాం? ఈ 3 నెంబర్స్ని కూడా మల్టిప్లై చేసుకోవాలి. ఫస్ట్ ఈ 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తున్నాను నేను. 29 × 23. ఫస్ట్ 9 3s ఈ రెండు మల్టిప్లై చేస్తున్నా. ఫస్ట్ 9 3s 27, 7 ఇక్కడ రాసుకున్నా. నెక్స్ట్ 9 2s 18, 2 3s 6, 18 + 6 24 + 2 26, 6 ఇక్కడ రాసుకున్నా, 2 ఇక్కడ ఉంచా. నెక్స్ట్ 2 2s 4 + 2 6. ఇది 667 అనేది 29 × 23 అనేది మల్టిప్లై చేస్తాయి. నెక్స్ట్ దీనికి 17తో మల్టిప్లై చేస్తున్నా. 7 7s are 49, 4 ఇక్కడ రాసుకున్నా, 9 ఇక్కడ రాసా. నెక్స్ట్ 7 6 are 42 + 2 46. నెక్స్ట్ అగైన్ 7 6 are 42 + 2 + 4 46 ఇంటూ నెక్స్ట్ 10s ప్లేస్ నుంచి 7 1s 7 6 6 6 1s 6 1s 9. నెక్స్ట్ 6 + 7 means 13. again 6 + 6 12 + 1 13. 4 + 6 + 1 11. it means 17 × 23 × 29 అంటే 11 ఇది HCF అనమాట. ఇది HCF 1 అనేది 11 339 అనేది LCM అనమాట. ఓకేనా ఫ్రెండ్స్.